మిత్రులారా, ప్రస్తుతం నేను అమరావతి రాజధాని ప్రాంతంలోని అత్యంత కీలకమైన నిర్మాణ ప్రాజెక్టులలో ఒకటైన బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రదేశం వద్ద ఉన్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ భారీ నిర్మాణం సాధారణ బ్రిడ్జ్ కాదు. భవిష్యత్తులో అమరావతి రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే ఒక కీలక అనుసంధాన మార్గం. గత కొన్ని నెలలుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా జరుగుతోంది, ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, ఇప్పుడు పనులు ఏ దశకు చేరుకున్నాయి అనే విషయాలను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చాము. అయితే ఈరోజు జరుగుతున్న పని మాత్రం ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన దశ అని చెప్పాలి. ప్రస్తుతం సమయం మధ్యాహ్నం 3 గంటలు. సాధారణంగా ఇలాంటి భారీ కాంక్రీట్ స్లాబ్ పనులు రాత్రివేళల్లో నిర్వహించడం మనం చూస్తుంటాం. కానీ ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. వాతావరణం కొంత అనుకూలంగా ఉండటం, అలాగే పనులను మరింత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ పగటి సమయంలోనే కాంక్రీట్ ప్రక్రియను ప్రారంభించింది. నా ముందే భారీ బూమ్ ప్లేసర్ సహాయంతో కాంక్రీట్ను బ్రిడ్జ్ పైభాగానికి పంపిస్తున్నారు. వరుసగా కాంక్రీట్ మిక్సర్ వాహనాలు సైట్కు చేరుకుంటున్నాయి. ఒక వాహనం ఖాళీ అయ్యేలోపు మరో వాహనం సిద్ధంగా నిలబడుతోంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా పనులు కొనసాగుతున్నాయి. ఈరోజు జరుగుతున్న పనిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతంలో భారీ క్రేన్లు, స్టీల్ గర్డర్లు, నిర్మాణ యంత్రాలు కనిపించేవి. మొదట ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత భారీ స్టీల్ గర్డర్లను ఒక్కొక్కటిగా అమల్చారు. ఈ గిర్డర్ల లాంచింగ్ సమయంలోనే ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఇలాంటి భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా అరుదుగా కనిపించే విషయం. గిర్డర్ల అమరిక పూర్తయ్యాక డెక్ షీట్లు అమర్చారు. డెక్ షీట్లు అంటే కాంక్రీట్ స్లాబ్కు అడుగు భాగంగా పనిచేసే ప్రత్యేక స్టీల్ షీట్లు. ఇవి కేవలం తాత్కాలిక భాగాలు కావు, మొత్తం నిర్మాణ బలంలో కీలక పాత్ర పోషిస్తాయి. డెక్ షీట్లు అమర్చిన తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ ఫిక్సింగ్ పనులు ప్రారంభమయ్యాయి. వందలాది స్టీల్ బార్లను నిర్దిష్ట దూరాలతో అమర్చారు. ప్రతి బార్ ఎక్కడ ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత మందముండాలి అన్నది ముందుగానే డిజైన్ ప్రకారం నిర్ణయించబడింది. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్పై కొన్ని సాంకేతిక సమస్యలు గుర్తించబడ్డాయి. ఆ సమయంలో అనేక రకాల ప్రచారాలు జరిగాయి. కొంతమంది ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని, మరికొంతమంది నిర్మాణంలో పెద్ద లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఇంజనీరింగ్ రంగంలో ఇలాంటి సవాళ్లు సహజం. ముఖ్యమైన విషయం ఏమిటంటే సమస్యను ఎంత వేగంగా గుర్తించి సరిచేస్తారు అనేదే. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంజనీర్లు పూర్తిస్థాయిలో పరిశీలించి అవసరమైన సవరణలు చేశారు. ఆ తరువాత పనులు మళ్లీ వేగంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మనం చూస్తున్న కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం నా కళ్ల ముందే 2 వైపుల నుంచి కాంక్రీట్ పోస్తున్నారు. ఒక బూమ్ ప్లేసర్ A1 వైపు నుంచి పనిచేస్తుండగా మరో బూమ్ ప్లేసర్ A2 వైపు నుంచి పనిచేస్తోంది. ఈ విధంగా 2 వైపుల నుంచి ఒకేసారి పనులు చేయడం వల్ల సమయం గణనీయంగా ఆదా అవుతోంది. నిర్మాణ రంగంలో సమయం చాలా కీలకం. ముఖ్యంగా కాంక్రీట్ పనుల్లో ఒకసారి ప్రారంభించిన తర్వాత మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వడం మంచిది కాదు. అందుకే వరుసగా వాహనాలు, యంత్రాలు, కార్మికులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ ఒకవైపు స్లాబ్ నిర్మాణం కోసం మాత్రమే 220 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో 51 టన్నుల స్టీల్ కూడా వినియోగించారు. ఈ సంఖ్యలు వినడానికి సాధారణంగా అనిపించినా నిర్మాణ రంగంలో ఇవి చాలా పెద్ద పరిమాణాలు. ఒక చిన్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించే కాంక్రీట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాంక్రీట్ను ఇక్కడ ఒకే రోజులో వినియోగిస్తున్నారు. ప్రతి క్యూబిక్ మీటర్ కాంక్రీట్, ప్రతి టన్ను స్టీల్ భవిష్యత్తులో వేలాది వాహనాల బరువును భరించబోతున్నాయి. ఇప్పుడు మీరు దగ్గరగా గమనిస్తే కార్మికులు వైబ్రేషన్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. చాలామందికి ఇది చిన్న ప్రక్రియలా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇది నిర్మాణ నాణ్యతలో
అత్యంత కీలకమైన దశ. కాంక్రీట్ పోసిన తర్వాత అందులో చిన్న గాలి ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఖాళీలు అలాగే మిగిలిపోతే భవిష్యత్తులో పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వైబ్రేషన్ మిషన్ల ద్వారా కాంక్రీట్ను పూర్తిగా కుదించి ప్రతి మూలకు సమానంగా చేరేలా చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ బలం పెరుగుతుంది. సైట్ మొత్తం ఇప్పుడు ఒక భారీ పరిశ్రమలా మారిపోయింది. ఎక్కడ చూసినా యంత్రాల శబ్దాలు వినిపిస్తున్నాయి. కాంక్రీట్ మిక్సర్ వాహనాలు వరుసగా వస్తున్నాయి. ఇంజనీర్లు డ్రాయింగ్స్ పరిశీలిస్తూ సూచనలిస్తున్నారు. కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరి కృషి ఈ భారీ నిర్మాణానికి పునాది వేస్తోంది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు దాదాపు 128 మీటర్లు. అందులో స్టీల్ గిద్దర్ల భాగం 110 మీటర్ల వరకు ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది 4 లైన్ల రహదారిగా పనిచేయనుంది. ఒకవైపు 2 లైన్లు, మరోవైపు 2 లైన్లు ఉంటాయి. ప్రతి లేన్ వెడల్పు భారతీయ రహదారి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది. భారీ వాహనాలు కూడా సులభంగా ప్రయాణించగలిగే విధంగా దీనిని డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలు సీడ్ యాక్సిస్ రోడ్డుకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక వాహనం వెళ్లడానికి మరో వాహనం వేచి ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ కొత్త స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది. వాహనాలు నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు చేరుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ను మంగళగిరి ఓల్డ్ బైపాస్తో కూడా అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా సమాంతరంగా కొనసాగుతోంది. A1 వైపు పనులు దాదాపు పూర్తయ్యాయి. A2 వైపు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రులారా, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం ఇప్పుడు మరింత వేగం అందుకుంది. మనమిక్కడికి వచ్చినప్పట్నుంచి క్షణక్షణం పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాము. మొదట బ్రిడ్జ్ 2 చివర్ల నుంచి ప్రారంభమైన కాంక్రీట్ ప్రక్రియ ఇప్పుడు క్రమంగా మధ్యభాగం వైపు చేరుకుంటోంది. ప్రతి నిమిషం గడిచే కొద్దీ స్టీల్ నిర్మాణం మీద కొత్త కాంక్రీట్ పొర ఏర్పడుతూ ఈ బ్రిడ్జ్ తుది రూపానికి దగ్గరవుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యం సాధారణంగా కనిపించినా ఇక్కడ జరుగుతున్న ప్రతి పని వెనక ఎంతో ప్రణాళిక, ఎంతో సమన్వయం, ఎంతో సాంకేతిక నైపుణ్యం దాగి ఉంది. ఒకవైపు భారీ బూమ్ ప్లేసర్ నిరంతరాయంగా కాంక్రీట్ను పంపిస్తుంటే మరోవైపు కార్మికులు దాన్ని సమానంగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాంక్రీట్ పోసిన వెంటనే వైబ్రేషన్ మిషన్లు పనిచేస్తున్నాయి. కొద్దిసేపటికే ఫినిషింగ్ బృందం ఆ ప్రాంతాన్ని సరిచేస్తోంది. అంటే ఒకే ప్రదేశంలో 3-4 ప్రక్రియలు ఒకేసారి జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయమేమిటంటే ఈరోజు నిర్మాణ సంస్థ సమయాన్ని ఆదా చేయడానికి 2 బూమ్ ప్లేసర్లను ఒకేసారి వినియోగిస్తోంది. సాధారణంగా ఒకే వైపు నుంచి కాంక్రీట్ పోస్తే పని పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇక్కడ A1 మరియు A2 వైపుల నుంచి ఒకేసారి కాంక్రీట్ పంపించడం వల్ల పనుల వేగం రెట్టింపైంది. ఇదే కారణంగా మధ్యాహ్నం ప్రారంభమైన పని రాత్రికి పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బ్రిడ్జ్ మధ్యభాగం వైపు చూస్తే ఇప్పటికే మంచి పురోగతి కనిపిస్తోంది. కాంక్రీట్ పొర ఒకదాని తర్వాత ఒకటి సమానంగా విస్తరించబడుతోంది. ఎక్కడా ఎత్తుపళ్లాలు లేకుండా డిజైన్ ప్రకారం మందం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంజనీర్లు ప్రతి మీటర్ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సైట్లో ఉన్న కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. కొందరు కాంక్రీట్ పనుల్లో ఉంటే మరికొందరు క్రాష్ బ్యారియర్లు కోసం రీఇన్ఫోర్స్మెంట్ ఫిక్సింగ్ చేస్తున్నారు. ఇంకొందరు పరికరాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి పని ఒక గొలుసులోని లింక్లా ఉంటుంది. ఎవరి పని ఆగినా మొత్తం ప్రక్రియపై ప్రభావం పడే అవకాశముంటుంది. అందుకే ఇక్కడ ప్రతి వ్యక్తి సమయానికి తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగిస్తున్న సాంకేతికత కూడా గమనించదగ్గ విషయం. స్టీల్ గర్డర్లపై డెక్ షీట్లు, వాటిపై రీఇన్ఫోర్స్మెంట్, దానిపై కాంక్రీట్ స్లాబ్ అనే నిర్మాణ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక బ్రిడ్జ్లలో ఉపయోగించే విధానం. దీనివల్ల నిర్మాణ బలం పెరగడంతో పాటు నిర్మాణ కాలం కూడా తగ్గుతుంది. అమరావతిలో ఈ తరహా ఆధునిక నిర్మాణ పద్ధతులు వినియోగించటం భవిష్యత్తు అభివృద్ధికి మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటల సమయానికి పనులు మరింత వేగంగా సాగుతున్నాయి.
కాంక్రీట్ మిక్సర్ వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి చేరుకుంటూనే ఉన్నాయి. ఎక్కడా సరఫరా ఆగకుండా ముందుగానే ప్లానింగ్ చేశారు. ఒక వాహనం ఖాళీ అయ్యేలోపు మరొకటి సిద్ధంగా ఉండటంతో కాంక్రీట్ ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇది పెద్ద ప్రాజెక్టులలో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కాంక్రీట్ పనిలో మధ్యలో గ్యాప్ వస్తే నిర్మాణ నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం గమనిస్తే బ్రిడ్జ్ ఒక భాగంలో కాంక్రీట్ ఇప్పటికే ఫినిషింగ్ దశకు చేరుకుంది. అక్కడ కార్మికులు ఉపరితలాన్ని సమానంగా సర్దుతున్నారు. భవిష్యత్తులో ఆస్ఫాల్ట్ వేయడానికి అనుకూలంగా ఉండేలా ఉపరితలం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మరో భాగంలో ఇంకా కాంక్రీట్ పోస్తున్నారు. అంటే బ్రిడ్జ్ మొత్తం ఒకేసారి కాకుండా దశల వారీగా తుది రూపం దాలుస్తోంది. ఈ నిర్మాణం పూర్తయిన తరువాత బ్రిడ్జ్పై క్రాష్ బ్యారియర్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇప్పటికే వాటికి అవసరమైన రీఇన్ఫోర్స్మెంట్ ఫిక్సింగ్ పనులు కూడా కొంతవరకు పూర్తయ్యాయి. భవిష్యత్తులో వాహనాలు భద్రంగా ప్రయాణించేందుకు ఈ క్రాష్ బ్యారియర్లు కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించే ఈ బ్యారియర్లు రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటికే ఎల్హెచ్ఎస్ భాగంలో ఇలాంటి పనులు పూర్తయ్యాయి. అక్కడ స్లాబ్ నిర్మాణం పూర్తవటంతో పాటు క్రాష్ బ్యారియర్ల పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పుడు అదే అనుభవంతో ఆర్హెచ్ఎస్ పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. అందుకే నిర్మాణ సంస్థ ఈ భాగాన్ని కూడా తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతోంది. సాయంత్రం 6 గంటల సమయానికి బ్రిడ్జ్ నిర్మాణ ప్రదేశం మరింత రద్దీగా మారింది. వెలుతురు తగ్గుతున్నప్పటికీ పనుల వేగం మాత్రం తగ్గటం లేదు. భారీ లైటింగ్ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచారు. అవసరమైతే రాత్రి కూడా పనులు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం పనుల పురోగతిని చూస్తే రాత్రి చాలా ఆలస్యం కాకముందే కాంక్రీట్ స్లాబ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇంజనీర్ల బృందం మొత్తం పనులను మరోసారి పరిశీలిస్తోంది. కాంక్రీట్ నాణ్యత, మందం, విస్తరణ, వైబ్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగాయా లేదా అన్నది పరిశీలిస్తున్నారు. నిర్మాణంలో ప్రతి దశను డాక్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులలో ప్రతి ప్రక్రియకు రికార్డు ఉండాలి. భవిష్యత్తులో నిర్వహణ పనులకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. ఇప్పటికే బ్రిడ్జ్ మధ్యభాగంలో కాంక్రీట్ పొర స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం వరకు స్టీల్ నిర్మాణంగా కనిపించిన ప్రదేశం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కాంక్రీట్ రూపంలో బ్రిడ్జ్ అసలు ఆకారం బయటపడుతోంది. నిర్మాణ రంగంలో పనిచేసేవారికి ఇది సాధారణ దృశ్యమే అయినా ప్రజల దృష్టిలో ఇది ఒక అద్భుతమైన పరివర్తన. సాయంత్రం 7 గంటల సమయానికి మొత్తం స్లాబ్లో దాదాపు 80% పని పూర్తయింది. 2 వైపుల నుంచి ప్రారంభమైన కాంక్రీట్ ప్రక్రియ ఇప్పుడు మధ్యలో కలుస్తోంది. ఇది మొత్తం నిర్మాణంలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. ఎందుకంటే ఇక్కడే 2 వైపుల నుంచి వచ్చిన పనులు ఒకటిగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తుంటే మరో 1 లేదా 2 గంటల్లో మొత్తం కాంక్రీట్ స్లాబ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులు, ఇంజనీర్లు, యంత్రాలు అన్నీ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అమరావతి భవిష్యత్తు రవాణా వ్యవస్థకు కీలకమైన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకోబోతోంది. మిత్రులారా, సాయంత్రం 7 గంటలు దాటేసరికి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రదేశంలో పనులు మరింత వేగం అందుకున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ స్లాబ్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరుకుంటోంది. కొన్ని గంటల క్రితం వరకు పూర్తిగా స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ మరియు డెక్ షీట్లతో కనిపించిన ఈ భాగం ఇప్పుడు పూర్తిస్థాయి కాంక్రీట్ స్లాబ్గా మారుతోంది. నిర్మాణ ప్రదేశంలో ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు పని విజయవంతంగా పూర్తయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ ముగిసినట్లే. ప్రస్తుతం A1 వైపు నుంచి ప్రారంభమైన కాంక్రీట్ ప్రక్రియ పూర్తయింది. అక్కడ ఉపయోగించిన బూమ్ ప్లేసర్ను ఇప్పుడు నిలిపివేశారు. మరోవైపు A2 ప్రాంతం నుంచి పనిచేస్తున్న బూమ్ ప్లేసర్ మాత్రం ఇంకా నిరంతరాయంగా పనిచేస్తోంది. ఎందుకంటే మధ్యభాగంలో మిగిలిన కాంక్రీట్ పనులను పూర్తిచేసే బాధ్యత ఇప్పుడు దానిపైనే ఉంది. భారీ పైపు ద్వారా కాంక్రీట్ను నేరుగా స్లాబ్ పైభాగానికి పంపిస్తూ కార్మికులు వేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్ వసంత్ గారు కూడా సైట్లో పనులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆయనతో మాట్లాడితే కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆర్హెచ్ఎస్ భాగంలో రీఎన్ఫోర్స్మెంట్ పనులు పూర్తయ్యాక ఇప్పుడు 220 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించి స్లాబ్ నిర్మాణం చేస్తున్నారు. దీనికి 51 టన్నుల స్టీల్ వినియోగించారని తెలిపారు. 2 బూమ్ ప్లేసర్ల ద్వారా ఒకేసారి పనులు చేయడం వల్ల సమయం గణనీయంగా ఆదాయిందని కూడా చెప్పారు. ఇంజనీర్ వసంత్ మరో ముఖ్యమైన విషయం కూడా వివరించారు. ఈ స్లాబ్ మొత్తం మందం గురించి అడిగితే డెక్ షీట్ నుంచి పైభాగం వరకు మొత్తం 250 మిల్లీమీటర్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. అందులో స్లాబ్ కాంక్రీట్ మాత్రమే 200 మిల్లీమీటర్లు ఉంటుందని చెప్పారు. ఆ తరువాత దీనిపై క్రాష్ బేరియర్లు నిర్మిస్తారు. అనంతరం ఆస్ఫాల్ట్ మరియు బిటుమినస్ కాంక్రీట్ పొరలు వేస్తారు. ఆ పనులు పూర్తయిన తర్వాతే ఈ బ్రిడ్జ్పై వాహనాలు ప్రయాణించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే అప్రోచ్ రోడ్ల పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. A1 వైపు అప్రోచ్ రోడ్లో పీసీసీ పనులు పూర్తయ్యాయని, A2 వైపు లేయర్ బై లేయర్ గ్రావెల్ వేస్తూ కాంపాక్షన్ పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరో వారం రోజుల్లో A2 అప్రోచ్ రోడ్డును కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇక LHS భాగానికి సంబంధించి అడిగినప్పుడు అక్కడ స్లాబ్ పనులు పూర్తయ్యాయని, క్రాష్ బేరియర్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం ఫినిషింగ్ మరియు క్లీనింగ్ పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. మరో 2-3 రోజుల్లో అక్కడ ఆస్ఫాల్ట్ వేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత బిటుమినస్ కాంక్రీట్ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. ఇప్పుడు సైట్లోకి తిరిగి చూస్తే పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. కార్మికులు ఎక్కడా విరామం తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఒకవైపు కాంక్రీట్ వేస్తుంటే మరోవైపు వెంటనే వైబ్రేషన్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. ఆ తరువాత ఫినిషింగ్ బృందం ఉపరితలాన్ని సరిచేస్తోంది. ప్రతి ప్రక్రియ సమయానికి జరిగేలా ప్రత్యేక సమన్వయం కనిపిస్తోంది. ఈ బ్రిడ్జ్ వెడల్పు గురించి కూడా ఇంజనీర్ వివరించారు. ఇది 4 లైన్ల రహదారి అని, ప్రతి వైపు 2 లైన్లు ఉంటాయని తెలిపారు. ఒకవైపు సుమారు 8 మీటర్ల వెడల్పుతో రూపొందించారని చెప్పారు. భారతీయ రహదారి ప్రమాణాల ప్రకారం ప్రతి లేన్ 3.5 మీటర్ల వెడల్పుతో ఉంటుందని వివరించారు. అంటే భారీ వాహనాలు కూడా సులభంగా ప్రయాణించగలవు. ఇప్పటికే రాత్రి 8 గంటలకు దగ్గర పడుతోంది. పనులు ఇప్పుడు తుది దశలో ఉన్నాయి. కాంక్రీట్ వేసిన ప్రాంతాలు క్రమంగా ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. మధ్యభాగంలో మాత్రమే కొద్దిపాటి పని మిగిలి ఉంది. నిర్మాణ ప్రదేశంలో ఉన్న ఇంజనీర్లు, కార్మికులు అందరూ ఇప్పుడు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ రోజు రాత్రి పూర్తయ్యేలోపు మొత్తం స్లాబ్ నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలి అన్నది వారి లక్ష్యం. ప్రస్తుతం చూస్తుంటే కొన్ని గంటల క్రితం స్టీల్ నిర్మాణంగా కనిపించిన ప్రదేశం పూర్తిగా మారిపోయింది. స్లాబ్ రూపంలో ఒక పెద్ద రహదారి ఆకారం బయటపడుతోంది. భవిష్యత్తులో వేలాది వాహనాలు ప్రయాణించబోయే మార్గం ఇప్పుడు మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం నిర్మాణ పనిగా కాకుండా అమరావతి అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. రాత్రి 8:20 సమయానికి పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. కాంక్రీట్ మిక్సర్ వాహనాల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు ప్రధానంగా ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయి. కార్మికులు ఉపరితలాన్ని సమానంగా సర్దుతున్నారు. ఎక్కడా గుంతలు లేదా ఎత్తుపళ్లాలు లేకుండా పూర్తి స్థాయిలో లెవలింగ్ చేస్తున్నారు. చివరికి రాత్రి 8:40 సమయంలో ఆర్హెచ్ఎస్ భాగంలో కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ దాదాపు 6 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి విజయవంతంగా ముగిసింది. పనులు పూర్తయ్యాక కార్మికులు వెంటనే తదుపరి ప్రక్రియను ప్రారంభించారు. కాంక్రీట్ వేసిన ప్రాంతాలపై జూట్ షీట్లను పరుస్తున్నారు. ఈ జూట్ షీట్లపై నీరు పోసి కాంక్రీట్ను క్రమంగా గట్టిపడేలా చేస్తారు. దీనిని క్యూరింగ్ ప్రక్రియ అంటారు. నిర్మాణ బలం మరియు మన్నికకు ఇది అత్యంత ముఖ్యమైన దశ. జూట్ షీట్లు తేమను ఎక్కువసేపు నిలుపుకోవడం వల్ల కాంక్రీట్ సరైన రీతిలో గట్టిపడుతుంది. ఇప్పుడు మొత్తం ఆర్హెచ్ఎస్ భాగం స్లాబ్ రూపంలో సిద్ధమైంది. ఇక మిగిలి ఉన్న ప్రధాన పని క్రాష్ బ్యారియర్ల నిర్మాణం మాత్రమే. ఇప్పటికే వాటికి అవసరమైన ఐరన్ ఫిక్సింగ్ పనులు కూడా కొంతవరకు పూర్తయ్యాయి. త్వరలో షటరింగ్ ఏర్పాటు చేసి కాంక్రీట్ పోసి క్రాష్ బ్యారియర్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఇలా చూస్తుంటే అమరావతి బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మిత్రులారా, రాత్రి 8:40 ఆర్హెచ్ఎస్ భాగంలో
కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత నిర్మాణ ప్రదేశంలో మరో కీలక ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణంగా చాలామంది కాంక్రీట్ వేయడం పూర్తయితే పని ముగిసిపోయిందని భావిస్తారు. కానీ వాస్తవానికి కాంక్రీట్ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన దశ ఇప్పుడు ప్రారంభమవుతుంది. అదే క్యూరింగ్ ప్రక్రియ. ప్రస్తుతం మీరు గమనిస్తే కార్మికులు కాంక్రీట్ ఉపరితలంపై జూట్ షీట్లను పరుస్తున్నారు. ఈ జూట్ షీట్లు సాధారణ గుడ్డముక్కలు కావు. కాంక్రీట్ సరైన రీతిలో గట్టిపడటానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కాంక్రీట్ వేసిన వెంటనే అది వేగంగా ఆరిపోతే లోపల రసాయనిక చర్యలు పూర్తిగా జరగవు. ఫలితంగా భవిష్యత్తులో పగుళ్లు వచ్చే ప్రమాదముంటుంది. అందుకే జూట్ షీట్లను పరచి వాటిపై నిరంతరం నీరు పోస్తారు. దీంతో తేమ ఎక్కువసేపు నిలిచి కాంక్రీట్ తన పూర్తి బలాన్ని పొందుతుంది. ప్రస్తుతం N1 వైపు నుంచి ప్రారంభమైన ప్రాంతాల్లో ఇప్పటికే కాంక్రీట్ కొంత గట్టిపడటం ప్రారంభమైంది. అందుకే అక్కడ జూట్ షీట్లు వేయడం వేగంగా కొనసాగుతోంది. మరోవైపు మధ్యభాగంలో ఇటీవలే కాంక్రీట్ పూర్తి కావడంతో అక్కడ ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయి. కొంతమంది కార్మికులు చీపుర్లతో ఉపరితలాన్ని సరిచేస్తుంటే మరికొంతమంది క్యూరింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో తదుపరి దశ గురించి మాట్లాడుకుందాం. స్లాబ్ పూర్తయిన తరువాత వెంటనే ప్రారంభమయ్యే పని క్రాష్ బ్యారియర్ల నిర్మాణం. ప్రస్తుతం RHS భాగంలో మీరు గమనిస్తే ఇప్పటికే ఐరన్ రీఇన్ఫోర్స్మెంట్ అమర్చిన ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో త్వరలో షట్టరింగ్ ఏర్పాటు చేసి కాంక్రీట్ పోయనున్నారు. భవిష్యత్తులో వాహనాలు ప్రమాదవశాత్తు రహదారి అంచులకు చేరకుండా నిరోధించే బాధ్యత ఈ క్రాష్ బ్యారియర్లదే. LHS భాగంలో ఈ క్రాష్ బ్యారియర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అక్కడ ప్రస్తుతం ఫినిషింగ్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అదే అనుభవంతో ఇప్పుడు RHS భాగంలో కూడా పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. నిర్మాణ సంస్థ లక్ష్యాన్ని చూస్తే వచ్చే వారంలోనే ఈ పని కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఇది ఎంత సాంకేతికంగా రూపుదిద్దుకుందో అర్థమవుతుంది. ముందుగా భారీ స్టీల్ గిర్డర్లను అమర్చారు. వాటిపైన డెక్ షీట్లు వేశారు. డెక్ షీట్లపై రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ను అమర్చారు. ఆ తర్వాత 220 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో స్లాబ్ నిర్మించారు. ఇకిప్పుడు క్రాష్ బ్యారియర్లు నిర్మించనున్నారు. ఆ తర్వాత యాస్ఫాల్ట్ మరియు బిటుమినస్ కాంక్రీట్ పనులు ప్రారంభమవుతాయి. చివరగా రోడ్డు మార్కింగులు, భద్రతా సూచికలు, లైటింగ్ వంటి పనులు పూర్తి చేస్తారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మరో ముఖ్యమైన అంశం అప్రోచ్ రోడ్లు. ఒక బ్రిడ్జ్ ఎంత బలంగా నిర్మించినా దానికి అనుసంధానమయ్యే రహదారులు సిద్ధంగా లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ఇక్కడ అప్రోచ్ రోడ్ల పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారు. A1 వైపు ఇప్పటికే ప్రధాన పనులు పూర్తయ్యాయి. A2 వైపు గ్రావిల్ లేయర్లు వేస్తూ కాంపాక్షన్ పనులు కొనసాగిస్తున్నారు. ఇంజనీర్ల అంచనా ప్రకారం మరో కొద్ది రోజుల్లో ఆ పనులు కూడా పూర్తవుతాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎందుకు అంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసుకోవాలి. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇది కీలక అనుసంధాన మార్గం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలు ఉండవల్లి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్స్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ కొత్త స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి గణనీయంగా మారే అవకాశం ఉంది. వాహనాలు నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు చేరుకునే మార్గం లభిస్తుంది. అంతేకాదు ఈ బ్రిడ్జ్ను మంగళగిరి ఓల్డ్ బైపాస్తో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల అమరావతి, విజయవాడ, మంగళగిరి మధ్య రవాణా మరింత సులభం కానుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ మార్గం భవిష్యత్తులో రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రధాన రవాణా కారిడార్గా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ భవిష్యత్తులో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న మరో స్టీల్ బ్రిడ్జ్తో అనుసంధానం కానుంది. దాదాపు 188 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఆ బ్రిడ్జ్ కూడా సీడ్ యాక్సిస్ రోడ్ నెట్వర్క్లో కీలక భాగం కానుంది. ఈ రెండు బ్రిడ్జిలు కలిసే అమరావతి రవాణా వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తే
ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తుదిదశలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం భారీ స్టీల్ గిర్దర్లు మాత్రమే కనిపించిన ప్రదేశంలో ఇప్పుడు పూర్తిస్థాయి రహదారి ఆకారం బయటపడుతోంది. రోజురోజుకు నిర్మాణం కొత్త దశకు చేరుకుంటోంది. ప్రతిరోజూ ఒక కొత్త మైలురాయి నమోదవుతోంది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు, యంత్రాల ఆపరేటర్లు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వర్షాలు, ఎండలు, సాంకేతిక సవాళ్లు, సమయ పరిమితులు ఇవన్నింటినీ అధిగమిస్తూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక బ్రిడ్జ్ నిర్మాణం వెనుక ఎంత శ్రమ ఉంటుందో ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు మాత్రమే పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జులై మధ్యనాటికి ఈ బ్రిడ్జికు సంబంధించిన ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత భద్రతా పరీక్షలు, తుది తనిఖీలు, రహదారి ఉపరితల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు. మొత్తంగా చూస్తే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ అమరావతి అభివృద్ధి చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక రహదారి వంతెన మాత్రమే కాదు, భవిష్యత్తులో వేలాది మంది ప్రయాణాన్ని సులభతరం చేసే మార్గం, రాజధాని ప్రాంత అభివృద్ధికి బలమైన మౌలిక సదుపాయం, రేపటి అమరావతి రూపురేఖలను మార్చే ప్రాజెక్టు. మిత్రులారా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం నుంచి రాత్రి 8:40 విజయవంతంగా పూర్తయ్యే వరకు మొత్తం ప్రక్రియను మనం ప్రత్యక్షంగా చూశాము. స్టీల్ గిర్డర్లపై కాంక్రీట్ ఎలా వేస్తారు, వైబ్రేషన్ ఎందుకు చేస్తారు, క్యూరింగ్ ఎందుకు అవసరం, క్రాష్ బ్యారియర్లు ఎలా నిర్మిస్తారు, ఈ బ్రిడ్జ్ భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది అనే అన్ని అంశాలను పరిశీలించాము. ఇదే బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ RHS స్లాబ్ నిర్మాణం పూర్తి కథనం. అమరావతి నిర్మాణ ప్రదేశాల నుంచి మరిన్ని ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్లతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.